ఎంకిపెళ్లి సుబ్బుచావుకి వచ్చినట్లు శక్తి గ్యారంటీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తూనే కర్ణాటక ప్రభుత్వం ఇతరుల ప్రయాణాలపై భారం మోపింది. రాష్ట్రంలోని 4 ఆర్టీసీ కార్పొరేషన్లు ప్రస్తావించిన ఛార్జీల పెంపుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో గురువారం సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. 23 అంశాలపై చర్చలు జరిపిన కేబినెట్ అన్నింటినీ ఆమోదం తెలిపినట్లు శాసనసభ వ్యవహారాలు న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు. ఏకంగా 15% ఛార్జీలను పెంచేందుకు అనుమతించింది. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 2016తో పోల్చితే ఆర్టీసీపై రోజువారీ డీజిల్ భారం 9.16 కోట్ల నుంచి 13.2 కోట్లకు పెరిగిందని, ఛార్జీల పెంపుతో ఆర్టీసీ కార్పొరేషన్లకు నెలకు 74.85 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందని ప్రభుత్వం తెలిపింది. 4 రవాణా కార్పొరేషన్లు బస్సు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించారని, అందుకు అనుగుణంగా 15%కు ఆమోదం తెలిపామన్నారు. ఆర్టీసీ సంస్థలు చేసే అప్పులకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేలా తీర్మానించామన్నారు. ఇకపై ఆర్టీసీ సంస్థలు చేసే రుణాలకు ప్రభుత్వం షూరిటీ ఇవ్వనుందన్నారు. హుబ్బళ్లి, ధారవాడ జంట నగరాలకు కలిపి ఒక్కటిగానే ఉండే మహానగర పాలికేను 2గా విభజిస్తూ తీర్మానించారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తి కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల 417 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని మంత్రి హెచ్కే పాటిల్ పేర్కొన్నారు. కానీ అదనపు ఛార్జీల పెంపు మాత్రం తప్పదని వెల్లడించారు. ఈ మధ్యకాలంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాలను ప్రవేశపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల అస్త్రాల్లో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ పథకం దోహదపడిందని చెప్పుకోవచ్చు. అయితే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కన్నా ముందే తమిళనాడులో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. దీనిపై గతేడాది ఓ సర్వే చేపట్టగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చెన్నైకి చెందిన సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ ఈ పథకం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు టువర్డ్స్ జెండర్ ఇన్క్లూజివ్ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ స్టడీలో భాగంగా తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, సేలం, తిరునెల్వేలి, తిరువణ్ణామలై, తిరువారూరు వంటి నగరాల్లో మొత్తం 3,000 మంది మహిళల్ని కాగ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ స్కీమ్ను ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ 6 నగరాల్లో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. ఫలితంగా ఇతర రవాణా మార్గాలైన పారా ట్రాన్సిట్, ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గిందని తెలిపింది. ఈ పథకం వల్ల సగటున మహిళలు నెలకు సుమారు 800 ఆదా చేస్తున్నారని కాగ్ అధ్యయనం వెల్లడించింది. ఇలా ఆదా అవుతున్న డబ్బులు కుటుంబ అవసరాలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు వెళుతోందని, ఇది కుటుంబంతో పాటు సమాజానికి మెరుగైన ఫలితాలను అందిస్తోందని పేర్కొంది. దీంతో మరిన్ని బస్సుల ఆవశ్యకతను తాము గుర్తించామని, ప్రస్తుతం చెన్నై రాష్ట్రంలోని ఇతర నగరాలకు వాటిని సేకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే రానున్న రోజుల్లో మహిళల కోసం ఈ ఫ్రీ బస్ పథకాన్ని చాలా రాష్ట్రాలు ప్రవేశపెట్టేలా కనిపిస్తున్నాయి. మహిళల ఓట్లు పట్టుకోవడంలో ఇది కీలకమయ్యేలా ఉంది. అయితే సగటు ఒక మహిళ 800 ఖర్చుని తగ్గించేందుకు ఆయా ప్రభుత్వాలకు 100,000 కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు పెదవి విరుస్తున్నారు.